సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము 1వ దశల పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ప్రియ కుమార కుమార్తె, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. దేవుని కృప ఆయన ఇస్తున్న సూచన మాట. మనం అనుకోవచ్చు, అయ్యో నా దగ్గర ఇల్లు లేదు, వాహనం లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం సాగట్లేదు, ఆరోగ్యం లేదు, బిడ్డలు లేరు, కుటుంబం లేదు, లేదా నా కుటుంబంలో కార్యాలు జరగట్లేదు, ఎలా సంతోషం ఉండాలని. కానీ ప్రియ కుమార కుమార్తె, ప్రభువునందు సంతోషించండి. అదే దేవుని యొక్క సూచన మాట. ఏంటి ప్రభువునందంట? ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే మనం అనుసరిస్తామో మన సంతోషము పరిపూర్ణమవుతుంది. ఎప్పుడైతే మనము ఆయనకు అనుకూలంగా నడుచుకోవడం మొదలు పెడతామో, నేను సంతోషం పెట్టడానికి చేయవలసిన కార్యాలు ఆయన చేస్తూనే ఉంటాడు. ఈ దినాల మనకున్న పరిస్థితి ఏంటి అంటే, ఈ సంతోషము కొరకు లేదా అల్పమైన సంతోషం కొరకు ఈ లోక వైపు పరుగులు తీస్తూ ఉంటాం, ఈ లోక అవసర పరుగులు తీస్తుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు ఎల్లప్పుడూ సంతోషము. ఎలాగంటే ఆ ప్రభువులో చేయవలసిన కార్యములు లేదా ఆయన ఆజ్ఞలు కానీ నువ్వు వెంబడించినట్లయితే నువ్వు సంతోషంగా ఉండిపోతావు. ఈరోజు నేను చూడగలను, మీలో కొంతమంది నన్ను గమనించినట్లయితే ఎప్పుడు కూడా నా ముఖము ఆనందంగా ఉంటుంది. కారణం ఏంటంటే, నాకు బాధ లేవన్నది కాదు, నాకు వ్యాధి లేవన్నది కాదు, లేదా నాకు ఆపద లేవన్నది కాదు. అనేకమైన శ్రమలు ఉన్నాయి, అనేకమైన అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, కానీ ప్రభువుని నేను ఆనందిస్తున్నాను. అందుకనే ఈరోజు నేను చూడగలను ఒక ప్రశాంతమైన జీవితము. ఇప్పుడు కుమార కుమార్తె ప్రభుని సంతోషపడాలని ఆశపడుతున్నాడు. ఆయన మాటలో పడు, ఆయనందు బలపడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దేవాశీర్వాదం దింపండి. వారి కుదులని యేసు నామమును తొలగించి నీ కృపాక్షను నింపి బలపరచండి, సమృద్ధిపరచండి. ఎదుగోనైనా వారికున్న ప్రతి అశాంతిని, అసమాధానాన్ని యేసు నామమున దూరపరిచి నీ ఆజ్ఞలు వెంబడిస్తునుగా నీ యొక్క దీవెనని ఆశ నింపమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు, ప్రభువును సంతోషంగా ఉండండి. ఆయన సకాలంలో గొప్ప విడుదల చేయనుగాక, ఆమేన్.